అంటున్నారు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికి సహకరిస్తారా గెలుస్తారా అని చెప్పి పూర నరసయ్య అంతమంది పచ్చమని చెప్పి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడు కాదు ఆయన దామోదర్ రెడ్డి కోమటి రెడ్డి ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ లక్షలాది కార్యకర్తలు ఉన్నారు. పూర నరసయ్య నువ్వు ఒకసారి ఎంపీ అని ఏం చేసినావో తెలుసు. ఒక యువకుడు వచ్చిండు దేశం కోసం మాట్లాడుతుండు, యువకుల కోసం మాట్లాడుతుండు, పేదల కోసం మాట్లాడుతుండు, ఈ ప్రాంతం కోసం కష్టపడతా పార్లమెంట్ లో గొంతు వినిపిస్తా అంటుండు. అటువంటి వ్యక్తిని గెలిపిద్దామా కులం మతం తెలియదు. మాకు తెలిసింది ఒకటే, మా రక్తం కాంగ్రెస్ రక్తం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ కులస్తుడైనా సరే, ఏ మతస్థుడైనా సరే కాంగ్రెస్ పార్టీ జెండా భువనగిరి గడ్డ మీద హిడాలని చెప్పి చెప్తున్నాను. అందరూ కూడా నన్ను కూడా ఎంతో మంది అన్నారు మీ టికెట్ అడగలేదు మా బాబు చెప్పి. మీ పేరు వచ్చింది కదా, పేరు వచ్చింది, జనంలో సేవ చేస్తాం కాబట్టి కోమటి రెడ్డి బ్రదర్స్ ఎంపీగా ఉన్నప్పుడు కోరుకున్నారు. కానీ అధిష్టానం నిర్ణయం తీసుకుని ఫైనల్ క్రమశిక్షణ గల కార్యకర్తగా టికెట్ ఇచ్చిన వ్యక్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మా మీద, మీరందరి మీద ఉంది. మళ్ళీ అటు ఇటు మాట్లాడేది లేదు. అవునా కదా? ఈరోజు చెప్తున్నాం బీఆర్ఎస్ పార్టీ మరి ఎక్కడుంటుంది ఇంకా? మనకేమో టికెట్లకు 30 మంది అప్లై చేసుకుంటున్నారు, టికెట్లు కావాలని కొట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ టికెట్ ఇస్తే బీబాబు మళ్ళీ వాపస్ తీసుకోతున్నారు మా గుర్తు. అవునా కదా? అది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. ఒకప్పుడు మీ అహంభావంతో ఒక నియంత్రణగా పరిపాలించడం కదా, బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి, ఒక సామెత ఉంది కదా, అదే